హలో, హాయ్ మ్యామ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ కావ్య. కావ్య. ఎక్కడి నుంచి కావ్య? మీ నేపథ్యం ఏంటి? ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. యాక్చువల్లీ నేను ఆఫ్టర్ మాస్టర్స్ కొంచెం గ్యాప్ వచ్చిండే. సో గ్యాప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి గ్యాప్ వచ్చిండే. సో ఆ తర్వాత మళ్ళీ నేను కెరీర్ స్విచ్ ఇంకా మళ్ళీ ఫర్దర్గా చేయాలి అన్న టైంలో యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సుమన్ టీవీ మీదే చూసాను. అదే చూసా. అయితే అప్పుడు నాకు రీసోర్స్ గురించి తెలిసింది. నాన్ కొలాటరల్ ఇవన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ అని ఇన్స్పైర్ అయ్యి నేను అప్రోచ్ అయ్యింది. సో మీరు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ఇప్పుడు నా మీద, నన్నే చూసి వచ్చారు అని. నేను చెప్పినవన్నీ నిజమా కదా? ఫస్ట్ అది చెప్పి అప్పుడు కంటిన్యూ చేద్దాం. 100% నిజమే. మనం ఒక థాట్ తీసుకొని వస్తాము ఇక్కడికి, రీసోర్స్కి అప్రోచ్ అయ్యి ఇట్లా మాస్టర్స్కి వెళ్ళాలి అని చెప్పడం నుంచి ఇంకా వాళ్ళు అప్పటి నుంచి మన నిఖితా మ్యామ్ కి చెప్పాను. మ్యామ్కి నేను ఇట్లా యూకే వెళ్ళాలి అని అడిగితే మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. అయితే నాకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో ఆపర్చునిటీ 1 డేలా వచ్చేసిందే. సూపర్ అసలు. సో దానికి ఏమన్నా ఒక ఎగ్జామ్ రాయడం కానీ, ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకపోతే అట్లా ఏమన్నా చూసారా? ఎలా ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఐ మీన్ లైక్ మీకు ఎట్లా వచ్చింది? అప్లికేషన్స్ చేస్తుండగా ఒకసారి యూనివర్సిటీ వాళ్ళు లైట్ అంటే ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారు. నేను బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్ చేశాను. దానికి కూడా గైడెన్స్ మ్యామ్ దానికి కూడా ఇచ్చారా? ఇచ్చారు. ఓ నైస్. మోస్ట్లీ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఫస్ట్ నుంచి మనకి స్టెప్ 1 నుంచి చెప్పారు. సో మీరు మాస్టర్స్ చేయాలనుకుని రీసోర్స్కి వెళ్ళిన వెంటనే గైడ్ చేశారు. దాని తర్వాత ఆ యూనివర్సిటీ మాక్ టెస్ట్కి మిమ్మల్ని ప్రిపేర్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత అప్లికేషన్ సక్సెస్ అయ్యింది. మ్యామ్ అప్లికేషన్ సక్సెస్ అయిందని చెప్పినాక ఫర్దర్గా మనం ఫండింగ్ గురించి నెక్స్ట్ స్టెప్స్ ఆలోచిస్తే నాకు నాన్ కొలటరల్ బేస్డ్ లోనే కావాలి అని అడిగాను. అయితే దానికి కూడా రీసోర్స్ బెస్ట్ సొల్యూషన్ ఇచ్చింది. ప్రాడిజీలో లోన్ వచ్చేసింది, శాంక్షన్ అయింది. నైస్. సో మీకు స్కాలర్షిప్ ఎంత వచ్చింది? స్కాలర్షిప్ నాకు 6,000. వావ్. మాక్సిమం 8,000 అనుకుంటే అందులో 6,000 pounds స్కాలర్షిప్ వచ్చింది. సో వెన్ ఆర్ యూ ఫ్లైయింగ్ టు యూకే? This Jan I got visa approved in. All the best, Kavya. Thank you so much. Thank you. Good luck to you and more power to you. ఇలాగే మంచి మంచి ఆణిముత్యాలని ఏరికోరి వీసోర్స్ నిజంగా చాలా పుణ్యం వస్తుందండి. ఎందుకంటే వీసోర్స్ వాళ్ళు పంపించిన తర్వాత నౌ దట్ షీఈస్ గాన్ ఇన్ టు యూకే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత షీల్ కంప్లీట్ హర్ మాస్టర్స్ అండ్ బై గాడ్స్ గ్రేస్ తను అనుకున్నట్టు PhD కూడా కంప్లీట్ చేసి డాక్టర్ కావ్యగా దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ క్రెడిట్స్ టు వీసోర్స్. మళ్ళీ చెప్తున్నాను, ఏ దేశమైనా సరే, బీట్ USA, UK, Canada, Australia, వన్ స్టాప్ డెస్టినేషన్ వీసోర్స్.